హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌లో అసలు అమర్, భాగ్య నిజంగానే కలుస్తా ఉంటారా? లేకపోతే ఇదంతా కలా? లేకపోతే నిజమా? అనేసి చాలా మందైతే డైలమాలో ఉన్నారు. అలాగే సీరియల్ శుభం కాడి పడిపోతుందా సార్? చెప్పండి సార్, చెప్పండి సార్ అనేసి నాకైతే రక్ష గారు అనేసి ఒకరు రెగ్యులర్‌గా మెసేజ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై అయితే ఇస్తాను. అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ వీక్ అయితే అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ వీక్ ఇంకొక 2, 3 రోజులు కూడా కొంచెం బిజీగా ఉంటాను. నెక్స్ట్ వీక్ నుంచి మనకు రెగ్యులర్‌గా అయితే అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. మన ఛానల్‌ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'నిన్నూరేళ్ల సావాసంలో' అమర్, భాగ్య దూరమయ్యి 5 సంవత్సరాలు అయితే అయింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఏమైతే మాట్లాడుకున్నామో అవే అయితే జరుగుతున్నాయి. నేనేం చెప్పా అంటే ఫస్ట్ నుంచి మీకు అంటే అమర్, భాగ్య ప్రతిరోజు కలిసినట్టే ఉంటారు. కానీ ఒకరినొకరు అంటే అమర్ వచ్చి భాగ్యని దగ్గర చేసుకోలేడు. కానీ మాట్లాడుతూనే ఉంటారు అనేసి నేను చెప్పాను. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. మొత్తానికైతే ఫస్ట్ మనోహరికైతే నిజం తెలిసింది. మనోహరికి ఏం నిజం తెలిసిందంటే భాగ్య హైదరాబాద్‌కి రిటర్న్ తిరిగొచ్చింది అనేసి అయితే తెలిసింది. అలాగే మనోహరి గారు ఎలాగైనా సరే భాగ్యని మళ్ళీ పంపించేయాలి, దూరంగా పంపించేయాలి అనేసి కుట్రలు, కుతంత్రాలంతా చేసి ఏదేదో ప్లాన్‌లయితే చేస్తారు. కానీ భాగ్యకి ఒక ఫ్రెండ్ లాంటి అమ్మాయి దొరకడం వల్ల అంటే మన ఫ్రెండ్ మన పక్కన ఉండేవాడు కూడా మంచోడైతే మనకు మంచి బూస్టప్ వస్తుంది. అదేవిధంగా భాగ్యకి ఆ ఫ్రెండ్ సపోర్ట్ దొరకడం వల్ల భాగ్య అయితే కొంచెం ధైర్యం అయితే తెచ్చుకొని అక్కడైతే నిలబడగలిగింది. నిలబడిన తర్వాత అక్కడ అదంతా అయిపోయింది. బాగుంది. అంతా జరుగుతుంది. సరే అనేసి ఆ మనోహరి చేసే తప్పులకంతా మనం ఎందుకు పరిగెత్తాలి? మనం ఎందుకు దూరం పోవాలి అనేసి మన మనోహరికి అయితే చెక్ పెట్టాలనేసి మన భాగ్య అయితే నిలిచింది. అది అయిపోయిన తర్వాత మన అమర్ గారికైతే దగ్గరైతే చేస్తా వచ్చింది. మన ఆరు పాపనైతే దగ్గర చేస్తా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర ఆ పాప ఎలాగైనా ఉండాలనేసి వాళ్ళ నాన్నగారి దగ్గర చేర్చాలనేసి ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తానికైతే వాళ్ళ నాన్నగారి దగ్గరైతే చేర్చింది. వాళ్ళ నాన్నగారు కూడా సొంత కూతురి కన్నా ఎక్కువగానే చూసుకుంటాడు. సొంత కూతురిని కూడా ఆ విధంగా చూసుకుంటాడో లేదో తెలీదు గానీ, ఇంకా ఎక్కువగా అయితే చూసుకుంటాడు. అది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఇంక ఎవరికైతే తెలియకూడదనుకున్నా వాళ్ళకైతే మన రాథోడ్ గారికైతే తెలిసింది. రాథోడ్ గారికి తెలిసిన తర్వాత స్టోరీ అనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే తయారైంది. ఇంట్రెస్టింగ్‌గా తయారైందంటే మనోహరి గారికి ఇక్కడ రాథోడ్ పక్క నుంచి ఒక ఆహ్, ఫైటింగ్ జరుగుతాంది. అలాగే మన అమర్ అయితే దూరం అయిపోతా ఉన్నాడనేసి ఫైటింగ్ జరుగుతాంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌ని కలవాలనేసి భాగ్య వాళ్ళ ఫ్రెండ్‌ని కలవాలనేసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎలాగైనా సరే భాగ్యని మళ్ళీ హైదరాబాద్ నుంచి పంపించేయాలనేసి కుట్రలు, కుతంత్రాలంతా మన మనోహరి గారైతే చేస్తా ఉంటారు. మనోహరి గారు చేస్తంటే ఆ చిన్న పాప ఆరు ఉంది కదా! ఆరు వాళ్ళ అమ్మ ఫోటో చూడడము, వాళ్ళ అమ్మ ఆ ఇంట్లో పని చేసిందని తెలుసుకోవడము. అంటే బ్యాక్ స్టోరీలో ఏం జరిగిందని తెలీదు. అందుకోసమని ఆ పాపని తీసుకొచ్చి మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి. కానీ కొంచెం డ్రాగ్ చేస్తా ఉంటారని అయితే అనిపించింది. 6 పీఎంలో వచ్చే టీఆర్పీనే చాలా తక్కువ. నువ్వెంత గొప్ప కథనయ్యి ఖచ్చితంగా 6 పీఎంలో అయితే మంచి టీఆర్పీ రాదు మనందరికి తెలిసిన విషయమే. అలాంటి అన్నప్పుడు కొంచెం ల్యాగ్ అనేది జరుగుతుంది. నెగెటివ్ అని ఎవరైనా సైడ్ తీసుకోండి. అయిపోయిన తర్వాత మనం కలిసేదానికి ఆస్కారం ఏదో ఉందా అంటే ఈరోజైతే గుడిలో అయితే పిల్లోళ్ళైతే మన భాగ్యని అయితే చూసారు. పిల్లోళ్ళంతా చూసి ఆ భాగ్యని హగ్ చేసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ అబ్బా! సెంటిమెంట్ అయితే మామూలుగా అయితే పడలేదు. ఇది డ్రీమ్ కాదు. ఇది 100-200% అయితే నిజము. నిజమైనా గానీ మన మనోహరి గారైతే కార్‌లో పోయేసి ఎలాగైనా సరే వాళ్ళని ఆపాలి. వాళ్ళని ఆపి ఏమైనా సరే అమర్‌ని, భాగ్యని కలవాలనేసి రన్నింగ్ చేస్తా ఉంటారు. జింగ్ అనేసి రన్నింగ్ అయితే చేస్తా ఉంటారు. రన్నింగ్ చేసుకొని పోయి అమర్‌ని అయితే అక్కడి నుంచి గుడి కాడి నుంచి అయితే తీసుకొచ్చేసేదానికి స్కోప్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ పిల్లోలకైతే తెలిసింది. పిల్లోలకి తెలిసింది రాగానే మన రాతోడైతే ఆ పిల్లోల దగ్గర నుంచి అయితే మన భాగ్యని చెప్పొద్దండి. మన బుజ్జమ్మ వచ్చిందని చెప్పొద్దండి. ఎందుకంటే మీ నాన్నగారు ఆల్రెడీ చాలా కోపంగా ఉంటారు బుజ్జమ్మ పైన. ఇప్పుడే చెప్పొద్దండి. బుజ్జమ్మ ఎలాగైనా సరే బుజ్జమ్మ అలాగే మన సార్ అయితే ఎలాగోలా కలుస్తారు. మీరైతే చెప్పొద్దండి అనేసి ఇంకో 10, 15 ఎపిసోడ్‌లు అయితే మనకి లాగ్ చేసి అప్పుడు మన అమర్‌ని అలాగే భాగ్యని కలిసేదానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. అలాగే సీరియల్ ఎండ్ అవుతుందా అని మీరు భయపడతా ఉంటారా? అస్సలు అలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దండి. ఇంగా స్టోరీ అనేది కొత్త విలన్స్ రావచ్చు. ఇంక మనోహరి గారి క్యారెక్టర్‌ని ఎండ్ చేసి కొత్త విలన్స్‌ని తీసుకురావచ్చు. ఇంకా మస్తుగా ఉందబ్బా! ఎలాగైనా సరే స్టోరీని లాక్కురావాలంటే ఇప్పుడు భార్యాభర్తలు కలిస్తే స్టోరీ అయిపోతుందనుకుంటే అది జిజిబి అనుకోవచ్చు. భార్యాభర్తలు కలిసిన తర్వాతే స్టోరీ ఇంగా డెవలప్‌మెంట్ అయితే చేయొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేసి. సీరియల్ అయితే ఇంకా 1 మంత్ వరకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనకు స్టోరీని బట్టే మనకైతే అమర్, భాగ్య కలిసిన తర్వాత మనకు స్టోరీ ఎలా ఉంటుంది ఏమనేసి ఒక క్లారిటీ వచ్చిందంటే మనం సీరియల్‌ని అంచనా ఏయొచ్చు. కానీ అమర్ కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో ఏమని చూద్దాం. అలాగే సీరియల్‌లో అయితే టీవీలో అయితే బాగా ట్విస్ట్‌లు అంటే ఈ వారంలో పెద్ద ట్విస్ట్‌లు రివీల్ అవుతున్నాయని మనకైతే ప్రోమోలేసి వాయి కొడతా ఉంటారు. ఆ ప్రోమోలో అయితే
ట్విస్ట్ అయితే మనకు నిజం తెలియబోతుంది. అంటే బాగా కలుస్తారా లేదా అనేసి మనమైతే రేపు వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సోమవారం నుంచి అయితే రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. థాంక్ యూ సో మచ్. రేపు టీఆర్‌పీ రేటింగ్స్‌లో కూడా మనం మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్. బై బై.